ఏమండి అందరూ బాగున్నారా? ನೀವು ఇప్పుడు ఎక్కడికి వచ్చామనుకున్నారండి? ఫుడ్ రెస్టారెంట్, ట్రైన్ రెస్టారెంట్ అండి. భీమవరంలో ఉన్న ట్రైన్ రెస్టారెంట్ కి అయితే వచ్చామండి. ఇక్కడ ఎలా అనుకుంటున్నారండి? ఫుడ్ ఎలా అవుతుంది? మనుషులు ఎవరు పట్టారండి? ట్రైన్ పట్టుకొచ్చేస్తుందండి బాబా. అది కూడా ఎలా అనుకుంటున్నారా? మన టేబుల్ కి నేమ్లు ఇస్తారండి, స్టేషన్ నేమ్లా. నెల్లూరు అని, విజయవాడ అని, రాజమండ్రి అని అలా ఇస్తారండి. అయితే మనం ఏదైతే ఆర్డర్ చేస్తామో అది అక్కడ కోడింగ్ ఇస్తారండి లోపల ఉండా. అయితే ట్రైన్ మీద ఫుడ్ పెట్టగానే బటన్ నొక్కుతారండి, సిగ్నల్ ఇచ్చుకుంటూ పొలోమని వచ్చేసి ట్రైన్ మనకైతే ఫుడ్ పట్టుకొచ్చేస్తుందండి. అయితే తెచ్చేసి వీళ్ళు మనకి సప్లైర్ సర్వ్ చేయగానే మళ్ళీ వెనక్కి వచ్చిన బాట అంటేనే నిబ్రంగా వెనక్కి వెళ్ళిపోతుందండి. బలిగి ట్రైన్ చూడముచ్చటగా ఉంటదండి ట్రైన్ అయితేనా. పిల్లల్ని తీసుకుని ఆదివారం మీరు ఎప్పుడైనా ఇప్పుడు సెలవులు వస్తాయి అప్పుడు పిల్లల్ని తీసుకుని వచ్చారంటే మీ పిల్లలు మహదానంద పడిపోతారండి. ఈ ట్రైన్ రెస్టారెంట్కి వస్తేనే గొంతులే వేస్తారండి బాబా. భలే ఉంటదండి ట్రైన్ రెస్టారెంట్. మీరు భీమవరం వస్తా కానీ కంపల్సరీ ట్రైన్ రెస్టారెంట్కి వచ్చి శుభ్రంగా తిని వెళ్ళండి. ఓకేనండి? ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఒకటో ప్లాట్ఫామ్ మీదకి వచ్చును. మనమే వెళ్తాం ఇప్పుడు ప్లాట్ఫామ్ మీదకి. నేను మీకు చూపించేది ఏంటో తెలుసండి, ట్రాక్ అండి, రైల్వే ట్రాక్. ఇగో చూడండి, ట్రాక్ వేయరు, మొత్తం ట్రైన్ వస్తుంది కాసేపుల్లో. స్టేషన్ కూడా ఇక్కడే ఉన్నాయండి భీమవరం. ఈ వెనకాలనే నరసాపురం ఉందండి. ఇక్కడ దగ్గరగానే ఉన్నాయండి రెండునా. పచ్చని పొలాల మధ్యలోంచి వచ్చేద్దండి ఇప్పుడు ట్రైన్. మనకి ఫుడ్ పట్టుకొచ్చేద్దండి. ఈ ట్రైన్ రెస్టారెంట్లో ఇంటీరియర్ డిజైన్ అయితే చూడండి చక్కగా ఉంది, చాలా బాగుంది. చూసారా? కర్నూలు, విజయనగరం, అయ్యి బాబు భలే ఉన్నాయండి. ఇంకా ఒంగోలు, ఇక్కడేమో నెల్లూరు స్టేషన్ అండి. అబ్బా బాబా భలే ఉన్నాయండి పక్క పక్కనే. దీన్ని బట్టి అక్కడ కోడింగ్ ఇస్తారండి. మనం నెల్లూరు వెళ్ళిపోమ్మా కౌంటర్ అంటే అక్కడికి వచ్చేద్దాం ట్రైన్. మనం ఏం ఆర్డర్ ఇస్తే అక్కడికి వచ్చి పట్టుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోద్ది. మళ్ళీ ట్రైన్ ఎలా వచ్చింది అలా మళ్ళీ వెనక్కి వెళ్దండి, రివర్స్లోనే వెళ్ళిపోద్దండి బాబా. కడప, తిరుపతి ట్రైన్ వెళ్ళిపోతుంది చూడండి. ట్రైన్ చూసారా వెనక్కి రివర్స్ వచ్చేస్తుంది. అదిగో మళ్ళీ ఫుడ్ పట్టుకెళ్ళిపోద్దండి. అక్కడ ఎవరో ఆర్డర్ చేసింది పెడితే తీసుకెళ్ళిపోద్దండి ట్రైన్. అలా కష్టపడుతుంది ట్రైన్లో. సిగ్నల్ ఇచ్చారంటే ఇది గ్రీన్ సిగ్నల్లో ఇక్కడికే. సామర్లకోట, కాకినాడ టేబుల్స్ అండి. హైదరాబాద్ టేబుల్ అండి ఇది. ఢిల్లీ వచ్చి తినాలండి బిర్యానీ. ముంబై, కోల్కతా, కలకత్తా. ఫుడీస్ ట్రైన్ రెస్టారెంట్ భీమవరంలో ఉన్నామండి. ఇప్పుడు మేము విజయవాడ ప్లాట్ఫామ్లో, విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాం అనమాట. ఒక హండీ దమ్ బిర్యానీ తెప్పించుకున్నాం. ట్రైన్ 2 నిమిషాల్లో తెచ్చేసింది మా ప్లాట్ఫామ్ మీదకి. టైం పడుతుంది అనుకున్నాండి, తెచ్చేసాక ఆల్రెడీ పెట్టేసిందండి. అలా ఇల్లు అన్న రెడీగా ఉన్నాడు అక్కడ సర్వ్ చేయడానికి. టేస్ట్ ఎలా ఉంది చెప్తాను మీకు. ఏమన్నదండి, ట్రైన్ 1 నిమిషంలో వచ్చేద్ది, తర్వాత మామూలే ఫుడ్ అంతా. ఎక్కే జర్నీ మామూలే, మనం తినే జర్నీ. సరే చూద్దాం ఇప్పుడే ఒకసారి బిర్యానీ ఎలా చెప్తాను మీకు. ట్రైన్ మళ్ళీ వెళ్ళిపోతుందండి వెనక, రివర్స్ వెళ్ళిపోయిందండి. చిన్న బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఏదో గ్రేవీ కూడా ఇచ్చారు. గ్రేవీ డిఫరెంట్గా ఉంది, మటన్ గ్రేవీలో ఉంది కానీ పర్వాలేదు. చికెన్ సూపర్ ఉంది, స్మూత్ అండ్ స్పైసీ, యమ్మీ, సూపర్ అండ్ బాగుంది. రెస్టారెంట్లో బిర్యానీ, దమ్ బిర్యానీ
విజయవాడలో కూర్చొని తింటాడు మనోడు. ఈ చికెన్ దమ్ బిర్యానీ తినడానికి విజయవాడ వచ్చానండి. ఎక్కడో స్టేషన్ దగ్గర అమ్ముతున్నారండి. స్టేషన్లోనే అమ్ముతున్నారా? ఈ అన్నాలో రాజమండ్రిలో తింటున్నారు. రాజమండ్రి ఆ పక్కన విజయవాడ, ఆ పక్కన ఢిల్లీ. ఢిల్లీ క్యాపిటల్. అదే వచ్చాను, ట్రైన్ వచ్చేది. ఎటు చెప్పండి, ఎటు చెప్పండి. తీసేసుకుంటారా? కుండ తీసుకుని వెళ్ళిపోతుంది, నేను చూసుకోలేదు. ఆ కుండ తీసేసుకున్నా వెళ్ళిపోతూనే ఉంటుంది. మరి అదే కుట్టేద్దాం లేకపోతే వెనక రివర్స్ లోనే వస్తుంది మన ట్రైనా. బా బిర్యానీ మొత్తం నాకేసాడు ప్రసాద్. రైతా తాగుతున్నాడు అనమాట. చల్లగా ఉందండి పెరుగు చట్నీ. ఫింగరింగ్ బౌల్స్ వచ్చినాయండి. ఫింగరింగ్ విజయవాడ స్టేషన్లో బిర్యానీ తిన్నామండి. భలే ఉందండి బిర్యానీ. వాటర్ బాటిల్ కూడా 30 రూపాయలండి. ఇద్దరికే సరిపోద్దండి అలాగా. బిర్యానీ పర్లేదండి, బాగుందండి, సూపర్ ఉందండి. మరి మీరు కూడా భీమవరం వస్తే కనుక ఈ ట్రైన్ రెస్టారెంట్కి వెళ్ళి ఒకసారి బిర్యానీ ఆర్డర్ చేసుకుని ట్రైన్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆ బిర్యానీ తిని వచ్చండి. ఇదిగోండి ట్రాక్లు. ట్రైన్ శుభ్రం కనపడుతుంది కదా, బొక్కలోంచి వచ్చేద్దండి ట్రైన్లు. ఇదిగోండి వీళ్ళకి ఇచ్చారు రాజమండ్రి స్టేషన్. మీరు దాంచి ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ట్రైన్ అనౌన్స్ చేశారు కానీ కదా టైం పట్టిలా ఉంది, లేట్ అయిద్దంట. అంతరాయాన్ని చింతిస్తున్నారు. అవునవును, వస్తుంది. ప్యాచ్ చేయడం ట్రైన్కి. మన టేబుల్లోకి ట్రైన్ వచ్చే ముందు ఇవి గ్రీన్ కలర్ లైట్స్ బ్లింక్ అవుతాయండి. ఇదే సిగ్నల్ అండి, సిగ్నల్స్, ట్రైన్ సిగ్నల్స్ ఇవే మనకి. పిల్లల్నే తీసుకొని రావాలి ఇలాంటి కాడికి. మేము వచ్చేసి తినేస్తున్నాం కానీ పిల్లలతో వస్తేనే సరదా అండి. వచ్చేసింది ట్రైన్ కా. చూడండి ట్రైన్ లో నుంచి వచ్చింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంజిన్ ఈయనే తలకాయ, మా తలకాయ ఈయనే అండి. మరి చెప్పి చూడండి ఓల్డ్ వేసుకుని ఎలా ఉందో చక్కగా భలే ఉందండి. మంగళ విజయ మోహన్ రంగ గారు, గాంధీ తాత గారు ఇక్కడ ఉన్నారండి. అదిగో